సమస్య మోడీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అనుమతులను సైంధవుడిలా అడ్డుకుంటున్నాడు. కానీ వాస్తవానికి కూడా కిషన్ రెడ్డి మీద ఏం పక్కుందేమో నాకు తెలియదు, కానీ వాస్తవానికి కూడా మోడీ మీద కాకుండా కూడా కిషన్ రెడ్డి మీదనే రోజు ఒక వార్త చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కదా. అంటే రేవంత్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బాగా దగ్గర ఉంటారు. వాస్తవానికి కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. ఆ కిషన్ రెడ్డి గెలవడానికి కూడా కేసీఆర్ గారు పరోక్షంగా కారణం ఉంటుంది. అది వాస్తవానికి హైదరాబాద్లో చాలామంది తెలిసి విషయం. అయితే దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కసారి పదాన దగ్గరికి పోదామన్నావా, తెలంగాణ ప్రజల మీద పాముల పగబెట్టినావు, నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిన దుఃఖమా, నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకంత ఓర్వలేనితనం, కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలో ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే, కేంద్ర మంత్రి కట్టర్ వచ్చాట ఇక్కడ సమీక్ష పెట్టినాడు, పెడితే ఢిల్లీలో ఉన్న నువ్వు ఆ గల్లీలో ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే అని చెప్తా ఉన్నాడు. రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని కృష్ణా నీళ్ళను రాయలసీమకు మళ్ళించండి ఆగ్రహం అట కేసీఆర్ మీద. వాస్తవానికి కూడా అప్పుడు పోయి రొయ్యల పులుసు అద్భుతంగా ఉంది, మీరు కూడా ప్రాజెక్టు కట్టుకోవాలి, అద్భుతంగా మీరు ముందుకు పోవాలి, దానికోసం మేము సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ ఉంటాం మీకు అని చెప్పి ఆ రొయ్యల పులుసు తిని చేపల పులుసు తిని కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం ఈరోజు కూడా యూట్యూబ్లో దొరుకుతూ ఉంటుంది, సోషల్ మీడియాలో.